అలాగనే మహిళల భద్రత 2019 నుంచి 24 మధ్యన మహిళల యొక్క భద్రత అనేది టోటలీ కాంప్రమైజ్ అయిపోయింది. ఎవరైనా మహిళలు ఉద్యోగాల్లో కానీ గ్రామాల్లో కానీ రాజకీయంగా కానీ గొడ్డలిపాటి ప్రభుత్వంలో బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళని సోషల్ మీడియాలో టార్చర్ చేయడము, వాళ్ళ మీద వాళ్ళ పొలిటికల్ లీడర్స్తో అటాకులు చేయించడం, ఎన్ని మహిళల మీద మనం రూపుమాపాల్సిన అవసరం ఉంది. మహిళలకు మొదటి స్థానం ఇచ్చి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మహిళలు భద్రతతో వాళ్ళు మాకు భద్రత ఉంది, మా దగ్గర ఏ పొరపాటు జరగదు, ఏది జరిగినా మా కూటమి ప్రభుత్వం ఉంది, మా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మా నారా లోకేష్ గారు ఉన్నారు, అలాగనే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పి గుండెల మీద చేయేసి బతుకునే స్టేజ్లో ఈరోజు రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారు. మహిళలు చాలా స్వేచ్ఛగా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తూ ఉన్నారు.